భారత మహిళా క్రికెటర్ స్మృతి మందన, మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్ వివాహం చుట్టూ వివాదం ముసురుతోంది. నవంబర్ 23న సాంగ్లీలో జరగాల్సిన వీరి వివాహం స్మృతి మందన తండ్రి శ్రీనివాస్ మంతన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో హఠాత్తుగా వాయిదా పడింది. అయితే ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో కొత్త అలజడి మొదలైంది. వివాహం వాయిదా పడిన కొద్దిసేపటికే పలాష్ ముచ్చల్ ఓ మహిళతో చేసినట్లు ఆరోపించబడిన వ్యక్తిగత చాట్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ స్క్రీన్ షాట్లను మొదట మేరీ డి కోస్టా అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేయగా ఆ తర్వాత రెడిట్లో వైరల్గా మారాయి. ప్రస్తుతం ఈ పోస్టులు షేర్ చేసిన అకౌంట్ డీయాక్టివేట్ చేయబడింది. ఈ చాట్లు మే 2025 నాటివిగా తెలుస్తుంది. స్క్రీన్ షాట్లో పలాష్ ముచ్చల్ ఆ మహిళను స్విమ్మింగ్కి ఆహ్వానించడం, ఆమె తనతో ఉన్న రిలేషన్షిప్ గురించి ప్రశ్నించగా అతను తడబడ్డం, ఆమెను కలవడానికి పదే పదే ఒత్తిడి చేయడం కనిపిస్తుంది. ఇది పలాష్ ఫ్లర్టింగ్ స్టైల్ అని తనను తాను పోగొట్టుకుంటూ పంచిన చాట్లుగా ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ స్క్రీన్ షాట్లు వైరల్ అయిన వెంటనే ఎక్స్ వేదికగా తీవ్ర చర్చ మొదలైంది. కొంతమంది వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నేటి సోషల్ మీడియా యుగంలో దేన్నైనా ఎడిట్ చేయవచ్చని, కాబట్టి తొందరపడి ఈ నిర్ణయానికి రావద్దని హెచ్చరించారు. చాలామంది నెటిజన్లు ఓ పెద్ద ప్రమాదం నుంచి స్మృతి మందన తనను తాను రక్షించుకున్నారు అని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో స్మృతి మందన తండ్రి త్వరగా కోలుకోవాలని కూడా ఆకాంక్షించారు. పెళ్లి వాయిదా పడిన తర్వాత 24 గంటల్లోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. పలాష్ ముచ్చల్ కూడా ఆకస్మికంగా ఆరోగ్యం బాగలేకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అక్కడి నుంచి తర్వాత మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలించారు. మరోవైపు స్మృతి మందన తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి నిశ్చితార్థం ఫోటోలు, ప్రపోజల్ వీడియోలతో సహా వివాహానికి సంబంధించిన అనేక పోస్టులను తొలగించడం అభిమానులను మరింత కలవరపరిచింది. ఈ పరిణామాలు క్రికెటర్, మ్యూజిక్ కంపోజర్ వివాహ వాయిదా వెనుక అసలు కారణాలపై అనేక సందేహాలు లేవనెత్తుతున్నాయి.